యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను మొదట చదివి అటు తర్వాత వివరణలోనికి వెళ్తాను. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీవు నిర్జనముగా ఉండనట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను. నీవు పాడుగదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి. కనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును. రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయదును. అతని పర్వతములను హతమైన వారితో నింపదును. నీ కొండలలోను నీ లోయల్లోను నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయదును. చదవన్నటువంటి ఈ లేఖన భాగం ఎదోము దేశానికి వ్యతిరేకంగా దేవుడు ప్రవచించమని చెబుతున్నాడు యెహెజ్కేలుని. ఇక్కడ, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం తిప్పుకొని అనే మాట వ్రాయబడుతూ ఉంది. శేయీరు పర్వతము అన్నది ఎదోము దేశంలో చెప్పుకోదగినటువంటి ఒక భూభాగం, ఒక ప్రాంతం. మనం ల్యాండ్ మార్క్ అంటాం కదా, ల్యాండ్ మార్క్ అంటే గుర్తించదగినటువంటి ఒక ప్రదేశం అని. అలాంటి ప్రదేశం శేయీరు అనేటువంటి ప్రాంతం, అక్కడ పర్వతం. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించరు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశము స్వాధీనపరుచుకొని తమ ఎదుటి నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించరు. ఇక్కడ వ్రాయబడుతుంది ఏంటి అంటే, హోరీయులు అనే వాళ్ళు శేయీరులో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ ఎదోమీయులు ఏశావు సంతానపు వారు వారిని తోలివేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 22వ వచనం, అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీయులను నశింపచేసిన కనుక వారు హోరీయుల దేశం స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుతున్నారు. ఏశావు సంతానం శేయీరు అనేటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అంతకంటే ముందు ఉన్నటువంటి హోరీయులను తరిమివేసి. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుని అంటున్నాడు, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచింపము. యెహోవా సెలవిస్తున్నదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. గతంలో ఈ శేయీరు అనే ప్రాంతంలో హోరీయులు ఉన్నప్పుడు వారిని తోలివేసి ఏశావు సంతానానికి ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. కానీ ఈసారి ఆ శేయీరుకి దేవుడు విరోధి, నేను నీకు విరోధినైతిని. ఇక మీదట ఏం చేస్తానంటే, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. ఇకెవరు దాన్ని ఆక్రమించుకోరు, పాడుగా నిర్జనముగా జనము లేకుండా ఉండిపోతుంది అని శాపాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇంతకీ ఈ యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం నేపథ్యం ఏంటి? ఎందుకని ఇక్కడ దేవుడు ఇలాగ వ్రాయిస్తున్నాడు అంటే, మనం అంతకంటే ముందు ఈ శేయీరును గురించి లేదా ఎదోమును గురించి 25వ అధ్యాయంలో చదువుకుంటాం. 25వ అధ్యాయం 12వ వచనం నుంచి యెహెజ్కేలు గ్రంథమే. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎదోమీయులు యోధా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు.
తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైన కనుక ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తము నిర్మూలన చేయదును. ఇక్కడ ఎదోమును గురించి కొన్ని మాటలు చెప్పాడు. 12వ వచనం నుంచి 14వ వచనం కంటే 3 వచనాలు ఇక్కడ 12, 13, 14 వచనాలని చెప్పాడు దేవుడు ఎదోమును గురించి. అయితే మరొక్కసారి 35వ అధ్యాయం మొత్తం 15 వచనాలు ఈ ఎదోమును గురించి, సేయరును గురించి ప్రకటిస్తున్నాడు. ఎందుకు అంటే ఎదోము చేసినటువంటి ఆ దోషం, ఆ పాపం దేవుడు మర్చిపోలే. మరలా దాన్ని ఎత్తి ప్రవచించమని యెహెజ్కేలుకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంతకీ ఈ అధ్యాయం నేపథ్యం ఏంటి, ఎందుకు వ్రాయబడింది అనంటే 34వ అధ్యాయంలో దొంగ కాపరులను గూర్చి, కసాయి లాంటి కాపరులను గూర్చి చెప్పాడు. పోయిన ఆదివారం మనం చూసుకున్నాం. తర్వాత 2వ భాగంలో బలిసినటువంటి గొర్రెలు, బలిసినటువంటి మేకలు, మిగిలిన వాటిని గాయపరుస్తూ, గడ్డిని తొక్కివేస్తూ, నీళ్లను కలియబెడుతూ బురదగా చేసినటువంటి గర్వించినటువంటి పశువుల గురించి మాట్లాడాడు. అంటే ఇశ్రాయేలీలు చెరలో నుంచి మరలా తిరిగి తమ స్వదేశానికి వచ్చేటప్పుడు ఏ కాపరులైతే కారణమయ్యారో ఆ కాపరుల్ని లేకుండా చేస్తాను దేశంలో. ఇది 34వ అధ్యాయం. ఏ వ్యక్తులైతే గర్వించి పేదవారిని, దిక్కులేని వారిని, అనాథలను, విధవరాండ్రను, అల్పులైన వారిని గర్వించి వారిని అన్యాయానికి గురి చేశారో అలాంటి వారిని లేకుండా చేస్తాను మీరు తిరిగి వచ్చేటప్పటికి. అది 34వ అధ్యాయం. 33వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే, ఒక బురుజు మీద ఉన్నటువంటి కావలి వానితో యెహెజ్కేలును పోలుస్తూ క్షేమ సమాచారాన్ని ప్రకటించేటువంటి కావలివానిగా, అంటే మరలా ఇశ్రాయేలీలు తిరిగి తమ స్వదేశాన్ని స్వతంత్రించుకుంటున్నారనే శుభ సమాచారాన్ని తెలియజేసేటువంటి కావలివానిగా చూపెడతాడు. ఇప్పుడు 35వ అధ్యాయం ఏం చెప్తుంది అంటే, ఇశ్రాయేలీని దేవుడు సమకూరుస్తున్నాడు అంటే వారు ఒకప్పుడు నాశనమవుతూ ఉన్నప్పుడు వారి నాశనాన్ని చూసి దోషులైనటువంటి, సంతోషించినటువంటి ఎదోమీయులను లేకుండా చేస్తాను, మిమ్మల్ని మరలా మీ దేశంలో తీసుకుని వస్తాను 70 సంవత్సరాల తర్వాత. మీరు వచ్చేటప్పటికి ఎదోము దేశం నిర్జనమవుతుంది, నిర్మానుష్య ప్రదేశం అవుతుంది, ఎడారి అవుతుంది. అంటే ఇశ్రాయేలీలు వ్యతిరేకించినటువంటి, ఇశ్రాయేలుల శ్రమలో సంతోషించినటువంటి దేశాన్ని నాశనం చేయడము అంటే ఇశ్రాయేలీలు దేవుడు ప్రేమిస్తున్నాడు అనే సంకేతం ఇక్కడ. మనకి బాగా తెలిసినట్టుగా ఆదికాండము 25వ అధ్యాయం 22వ వచనం నుంచి ఒక మాట వ్రాయబడింది. ఈ ఎదోమీయులు ఎవరు అంటే ఇస్సాకు సంతానం. ఇస్సాకు రిబ్కాకి 2 కొడుకులు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. మొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు ఏం పేరు? యాకోబు. మొదటి వాని పేరు ఏశావు లేదా ఎదోము. ఎదోము అంటే ఎర్రని వాడు. రెండవ వాని పేరు యాకోబు. వీరిద్దరు కవల పిల్లలు. అయితే మొదట ఏశావు వచ్చాడు. ఈ కవల పిల్లలకి రిబ్కా జన్మనిస్తూ ఉన్నప్పుడు, ప్రసవిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రసవం కాకముందే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలాగుంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఈ పోరాటం ఎలాగుంటుంది జీవితంలో, తర్వాత వీరి భవిష్యత్తు ఏంటి అనే దాన్ని దేవుడు చెప్తున్నాడు. 22వ వచనం, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళను. ఈ ఏశావు యాకోబులు ఇరువురు రిబ్కా గర్భంలో ఏం చేస్తున్నారంట? పెనుగులాడుతున్నారంట. ఎంతగా పెనుగులాడుతున్నారు వీళ్ళిద్దరూ? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకునే, ఇక నేను బ్రతకను, చనిపోతాను అనేంతగా నొప్పి, విపరీతమైన నొప్పి. అంటే గ్రంథకర్త ఏం చెబుతున్నాడు అంటే, వీరిద్దరి మధ్య సంబంధం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత చెడిపోయింది కాదు, ఇది లోపలనే చెడిపోయింది. ఇది
లోపలనే ఎంతగా చెడిపోయిందంటే వీళ్ళిద్దరిని మోస్తున్నటువంటి తల్లి ఇక నేను బ్రతకడం దేనికి అనేంతగా చెడిపోయింది. మామూలుగా బిడ్డ పుట్టిన తర్వాత, ఇరువురు పుట్టిన తర్వాత, వీళ్ళకు ఊహ తెలిసిన తర్వాత అప్పటి నుంచి శత్రుత్వం అనేది ఏర్పడింది మనకి ఇద్దరి మధ్య. అది సహజం. ఎప్పటికీ ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళకి శత్రుత్వమే ఉంటుంది. ఎవరో 100 కోటికి ఒకరు సఖ్యతగా ఉంటారు, కానీ ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు అంటే బద్ద శత్రువులు లెక్క ఉంటారు. అందుకే సామెతను చూసారా, దాయాది ఏం కొడతాడంట, దాయాది సావును కొడతాడంట, బామర్ది బ్రతుకును కొడతాడంట. ఎందుకంటే దాయాదంటే తెలుసా ఎందుకు మీకు? అన్నదమ్ముళ్ళు. దాయాది ఎందుకు సావును కొడతాడు అంటే వీడు పోతే ఆస్తి నాకే కదా అనేటట్టుగా. అదే బామర్ది, అరే వీడు చనిపోతే నా అక్కకో చెల్లికో తోడబుట్టిన దానికో వైధవ్యం వస్తుంది కదా, అవమానం కదా అనేటట్టుగా బ్రతుకు కొడతాడు బామర్ది. మనం ఆదికాండంలో చూస్తాం కదా, కయ్యను హేబేలు ఎంత అన్యోన్యమైనటువంటి అనురాగంతో కూడుకున్నటువంటి సంబంధం కదా అది. కయ్యను తమ్ముడిని చంపేశాడు. మొట్టమొదటి కుటుంబం అది భూమి మీద. మొట్టమొదటి కుటుంబమే ఏం చెప్తుందంటే, ఒక తల్లి గడుపును పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా సఖ్యతగా ఉండరు. ఉంటారు కొంతమంది సఖ్యంగా అక్కడక్కడ. ఈ ఏశావు యాకోబుల మధ్య వైరుధ్యం, వీరిద్దరి మధ్య శత్రుత్వం అనేది పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత ప్రారంభమైంది కాదు. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా బయటికి రాకముందే ఇద్దరు పెరుగులాడుతున్నారంట. అదేంటి, గర్భంలో చిన్న పిల్లలు, వారికి ఏమైనా తెలుసా? వాళ్ళకి ఏమైనా తెలిసి గొడవ పడుతున్నారా? వాళ్ళకు తెలిసి ఇరువురు గొడవ పడుతున్నారు అని చెప్పట్ల గ్రంథకర్త. ఆ పెరుగులాడుతున్న విధానాన్ని మనకు చూపెడుతూ, వీళ్ళు బయట పడకముందే తల్లిని చంపేంతగా వీళ్ళు పెరుగులాడుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఆ కడుపులో బిడ్డ కదలికలు ఉంటాయి. ఎలా ఉంటాయి ఆ కదలికలు? ముచ్చటగా అనిపిస్తాయి, సంతోషంగా అనిపిస్తాయి. కానీ ఇక నేను బ్రతకడం దేనికి అనేంత నొప్పి వీళ్ళిద్దరూ సృష్టిస్తున్నారు కడుపులో. అప్పుడు యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి, నాకు తెలిసి ఒక్కసారి జరిగిన దానికి వెళ్ళి ఉంటుంది ఈవిడ. నిరంతరాయంగా ఇదే పని మీద ఉంటారు లోపల. మనం పిల్లల్ని గమనిస్తే వాళ్ళు పుట్టుకు నుంచి, చిన్నతనం నుంచి వాళ్ళ స్వభావం అన్నది బయటపడుతూ ఉంటుంది. చిన్నతనం నుంచే ఆ బుద్ధి బయటపడుతూ ఉంటుంది. ఏమంటే మన బిడ్డలు కాబట్టి మనం కొన్ని చెప్పుకోకుండా దాచిపెట్టుకుంటాం, కానీ ఆ బుద్ధి చిన్నతనం నుంచి బయటపడుతూ ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఒక మాట అన్నప్పుడు, గట్టిగా అరిచినప్పుడు అలగడం కానీ, ఏడవడం కానీ, ఇవి మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు చిన్నతనం నుంచే. రెబ్కా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. ప్రభా, ఏంటి నా కడుపులో ఏం జరుగుతుంది? నేను చనిపోయేటట్టున్నాను, ఏంటిది? లోక విరుద్ధంగా ఎంతోమంది కౌల పిల్లలు పుట్టడం నేను విన్నాను, చూశాను. కానీ నా గర్భంలో ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భంలో కలవు. నీ గర్భంలో ఉన్నది ఒక్కరు కాదమ్మా, 2. 2 జనములు నీ గర్భంలో కలవు. అదేంటి, 2 పిల్లలు అనొచ్చు కదా. 2 జనములు అని ఎందుకు అంటున్నాడు అంటే, వీళ్ళు 2 తెగలు అవుతారు, 2 జనాంగాలు అవుతారు, 2 దేశాలు అవుతారు. వీళ్ళు ప్రస్తుతానికి ఏమీ తెలియకుండా పసికందులుగా గర్భంలో ఉన్నారు, కానీ వీళ్ళ భవిష్యత్తు ఏంటంటే 2 జనాలు అవుతారు వీళ్ళు, 2 దేశాలు అవుతారు వీళ్ళు. అలాంటి మహానుభావులు 2 నీ కడుపులో ఉన్నారు. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. 2 చాలా ప్రత్యేకమైన వాళ్ళు. ఒకడు భ్రష్టుడైతే ఇంకొకడు మోసగాడు. 2 ప్రత్యేకమైన వ్యక్తులు వస్తారు బయటికి. ఒకడు ఎలాంటివాడంటే, తాను ముందు పుట్టినటువంటి జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూర కోసం తాకట్టు పెట్టేటువంటి వ్యక్తి. అలాంటి భ్రష్టుడు ఒకడు. ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను అని అంటాడు కొత్త నిబంధనల భక్తుడు. అంటే జ్యేష్ఠత్వాన్ని సైతం ఒక చిన్న అల్పమైన దానికోసం తాకట్టు పెట్టేటువంటి భ్రష్టుడు ఒకడు. ఇంకొకడు ఎవడంటే,
చిక్కుడుకాయల కూర అంత చిన్న విషయంతో పెద్ద విషయానికి ఎసురు పెట్టేటువంటి మోసగాడు ఇంకొకడు. 2 జనపదాలు ప్రత్యేకంగా వస్తాయి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. అయితే ఈ ఇద్దరు సమానంగా ఉండరు. ఒకడు పెద్దోడు అవుతాడు, ఒకడు చిన్నోడు అవుతాడు. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు అనగా మనం ఏమనుకుంటాం, ఓహో పెద్దోడే కదా, పెద్ద అయ్యేది ఎప్పుడైనా అని అనుకుంటాం. కాదంటే ఇక్కడ చూడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఈ చిన్నవాడు భవిష్యత్తులో పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు భవిష్యత్తులో చిన్నోడు అవుతాడు అని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పాడు ఈ మాట. ఆమె ప్రసూతి కాలం కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండరు. మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టరు. ఏశావు అంటే రోమము లేక ఎర్రని. ఒళ్ళంతా వెంట్రుకలు ఉన్నాయంట మొదటివాడికి. చిన్నపిల్లలకి ఒళ్ళంతా వెంట్రుకలతో వస్తారు, కొంతమంది నల్లగా వెంట్రుకలు ఉంటాయి. చూడటానికి ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడంట, కానీ ఒళ్ళంతా వెంట్రుకలు. కాబట్టి ఏశావు ఎర్రని వాడు లేదా రోమం కలిగిన వాడు. తర్వాత చూడండి, అతని అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడివను పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. తర్వాత ఇంకొకడు వచ్చాడు బయటికి. మొదట ఒకడు వచ్చాడు, ఆ రెండో వాడు ఎలా వచ్చాడంటే మొదటి వాని కాలు పట్టుకొని వచ్చాడు బయటికి. చూడండి, ఒకరి తర్వాత ఒకరు విడిగా పుట్టాలి, కానీ ఈ రెండో వాడు గ్యాప్ లేదు, ఆ మడివను పట్టుకొని బయటకు వచ్చాడు రెండో వాడు. అలా జరగదు మామూలుగా. ఒకడు వచ్చిన తర్వాత ఇంకొకరు వస్తారు. వాడి మడివను పట్టుకొని వచ్చాడు కాబట్టి ఏమని పేరు పెట్టారంట? యాకోబు. అంటే అర్థం ఏంటి? మడివను పట్టుకుని వాడు లేక మోసగాడు అని పేరు పెట్టారు. ఎవరు మంత్రసాన్ని పెట్టేసింది. నేను ఇలాంటి కానుకలు ఎప్పుడు చేయలేదు తల్లి. ఎన్నో కానుకలు చేశాను, కానీ మొదటి తల వస్తుంది లేకపోతే కాళ్ళు వస్తాయి ఈ టైపులో చూశాను, కానీ వీడే నాయన కాళ్ళు పట్టుకొని వచ్చాడు. కాళ్ళు పట్టుకొని లాగేది ఎవరు? మంచోళ్ళ? మోసగాళ్ళు కదా. కాళ్ళు పట్టుకొని లాగేవన్నీ ఏమంటారు? మోసగాడు, యాకోబు. అంటే వీరిద్దరి ప్రారంభమే గొడవతో కూడుకున్నది. ఇంకా బయటికి రాకముందే శత్రుత్వంతో కూడుకున్నది. బయటకు వచ్చే విధానం కూడా శత్రుత్వం కూడుకున్నటువంటి ఆ కానుపు. అందుకనే మొదటి వాడికి ఎర్రని వాడు, రెండో వాడికి మోసగాడు. రెప్కా కూడా ఏమన్నా అలా ఎందుకు పేరు పెట్టావు తల్లి మోసగాడని? మడివను పట్టుకొని వచ్చాడు కనుక యాకోబు. తర్వాత యాకోబు కాదు పెట్టింది, మడివను పట్టుకొని వచ్చాడు కనుక యాకోబు అని పేరు పెట్టబడెను. మంత్రసానే పెట్టిందో లేకపోతే ఎరుపుకానే పెట్టిందో, మొత్తానికి ఎవరు పెట్టినా సరే తల్లిదండ్రులు ఎవరు. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, ఒకవేళ రెప్కా పెట్టింది అనుకో యాకోబు అని, అదేంటి మోసగాడని పేరు పెట్టావు? లేకపోతే ఇస్సాకు పెట్టాడు యాకోబు, ఇస్సాకు పెట్టాడు రెప్కా అడగాలి, అదేంటి మోసగాడని పేరు పెట్టావు అనాలి. లేకపోతే మంత్రసాని పెట్టింది అనుకో వీళ్ళిద్దరు అడగాలి, అదేంటి పోయి పిల్లాడికి ఏమని పేరు పెట్టాలి? మంచోడు అని పెట్టాలి కదా పేరు. కానీ మోసగాడు అని పేరు పెట్టబడినప్పుడు అందరు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మనోడు పుట్టుకలోనే కాళ్ళు పట్టుకొని వచ్చాడంటే పెరిగేటప్పుడు ఇదే పని మీద ఉంటాడు, కాళ్ళు పట్టుకొని లాగేటువంటి పరిస్థితిలోనే ఉంటాడు. మోసగాడు. ఇంతవరకు ఏం చెప్పాను నేను? ఏశావు యాకోబుల మధ్య సంబంధం ఏంటంటే శత్రుత్వం. ఎప్పటి నుంచి? ఇంకా తల్లి గర్భంలో నుండి బయలు పడక ముందు నుంచే శత్రుత్వం వీళ్ళిద్దరిది. ఇక బయలుపడిన తర్వాత ఎలాగుంటారు? పచ్చగడ్డేస్తే బగ్గు ఉంటుంది కదా, వేయకముందే బగ్గు ఉంటుందేమో. ఎందుకని వీళ్ళు పుట్టకముందే శత్రుత్వం కాబట్టి వేయకముందే బగ్గు ఉంటుందేమో పచ్చగడ్డి. అలాంటి వాతావరణంలో పెరిగారు ఇరువురు, అలాంటి విధానంలో పెరిగారు ఇరువురు. వీళ్ళు పెద్దోళ్ళయ్యారు, వీళ్ళకి సంతానం వచ్చింది, 2 దేశాలయ్యారు. ఇప్పుడు ఏంటంటే ఈ యోదయ దేశానికి దక్షిణాన యదోము దేశం ఉంటుంది. ఇదూమయ అని ఉంటుంది మన మ్యాప్లో, ఇదూమయ అని ఉంటుంది. ఇదూమయ అన్న ఎదోము అన్న లేదా సేయిరు పర్వతం అన్న అంతా అదే. ఈ నెబుకద్నెజరు దండెత్తి యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేముని ఆ యోదయ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, అంటే యాకోబు సంతానాన్ని నాశనం చేస్తూ ఉంటే
ఈ దక్షిణాన ఉన్నటువంటి ఎదోమీయులు సంబరాలు చేసుకున్నారు. ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ సంతోషానికి అవధులు లేవంటాడు. 25వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 12వ వచనం. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యోధా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు. ఎలా తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి. పగ ఎలా తీర్చుకున్నారంట? పగ తీర్చుకునే విధానాలు ఉంటాయి, కానీ ఎలా తీర్చుకున్నారంట? బహుగా దోషులైరి. ఈ మధ్య జపాన్లో ఒకడు ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. చేపను వండేటువంటి పద్ధతిని కొత్తదాన్ని కనిపెట్టారు. వెంటనే వాడి మీద కేసు వేసి వాడిని జైల్లో వేసి ఇలా ఎవరు చేపను వండకూడదని కోర్టు తీర్పిచ్చింది జపాన్లో. చేపను వండడం తప్ప చెప్పండి? కూర వండడం ఎలా వండుంటే వాడి మీద కేసు పెట్టుంటారు. వాడు ఎలా వండాడంటే తలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తలనే, మనం చేపలు తెచ్చుకున్నాం అనుకో, ఫస్ట్ ఏం చేస్తాం? తలను సపరేట్ చేస్తాం. లేదా ఇప్పుడు కొర్రమీను ఉంటుంది, అదేంటి చావదు అంత తొందరగా, దాన్ని తీసి నెలకేసి దడేయాలని కొట్టగానే తప్పి ముందు వస్తుంది అది. అప్పుడు మొదలు పెడతాం కార్యక్రమాలు కదా. మొదట ప్రాణం తీసి అటు తర్వాత మనం కూర వండుతాం. ఎంత కషాయంలో అయినా సరే ముందు ప్రాణం తీసి తర్వాత పులుసులు ఒలిచి అటు తర్వాత కదా మనం కూర వండుతాం. జపాన్లో వాడు కనిపెట్టిన కొత్త టెక్నిక్ ఏంటంటే దాని తలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ పులుసులన్నీ ఎగుతాడు. ఈ పులుసులకి మసాలా పెడతాడు. ఆ తలను పైన పెట్టి మిగతా బాగా నూనెలో ఉడకబెడతాడు. అది బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత బయట తీసి ప్లేట్లో పెడితే అది కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటే అలా పీకు తినేటువంటి పద్ధతి కనిపెట్టాడు ఆడు. ఓరేనైనా నీ క్రియేటివిటీ మంచిది కాదురా. ఇప్పుడు చేప ఎంత గెలగెల కొట్టుకుంటే మాత్రం మనకు వచ్చింది ఏముండదు. అయినా సరే లోపల ఒక ఆలోచన ఉంటుంది కదా, కూర వండుకొని తినొచ్చు, అంత మాత్రం చేత దాన్ని అంత దారుణంగా చిత్రహింసలు పెట్టకూడదు కదా. మనం ఏమైనా జంతువులు అది బ్రతికుండగానే, ఇప్పుడు సింహం కానీ పులి కానీ వేటాడే విధానం చూడండి. సింహం మొదట దాని మెడను పట్టుకుంటుంది, కుత్తుకుని పట్టుకుంటుంది. ఇలా ఇక్కడ పెద్ద నరం పోతుంటుంది కదా, ఆ పెద్ద నరాన్ని కొరుకుతుంది. కొరికినప్పుడు రక్తం అంతా వచ్చి అది చచ్చిపోతుంది. అటు తర్వాతే తినడం ప్రారంభిస్తుంది. బ్రతికుండగా తినదు సింహం. బ్రతికుండగా తినేటువంటి సోనంగి కుక్కలు ఉంటాయి, క్రూరమైనటువంటి కుక్కలు. అవి బ్రతికుండగానే పీక్కు తింటాయి. మనం ఎవరి మీదైనా పగ తీర్చుకునేటప్పుడు, ఈవెన్ జంతువులు కూడా వేటాడేటప్పుడు ముందు ప్రాణం తీస్తాయి సంప్రదాయబద్ధంగా. ఒక్కోదానికి ఒక్కో స్టైల్ ఉంటుంది, అలా ప్రాణం తీసి అటు తర్వాత తింటాయి. మన శత్రువు శ్రమ అనుభవిస్తున్నప్పుడు సంతోషించకూడదని లేఖనం చెప్తుంది. నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు, దాన్ని చూసి యెహోవా కోపాన్ని నీ మీదకి మళ్లించుకుంటాడేమో జాగ్రత్త అంటాడు భక్తుడు, జ్ఞాని సామెతల్లో. మన శత్రువు పడినప్పుడు మనం సంతోషించకూడదు. అలా సంతోషించినప్పుడు దేవుడు ఆ కోపాన్ని మన మీదకి తిప్పుకుంటాడని రాయబడింది. బైబిల్ చెప్పింది ఏంటంటే, నీ శత్రువు ఆకలిగా ఉంటే ఏం చేస్తావు? భోజనం పెట్టు. దాహంగా ఉంటే నీళ్ళు ఇవ్వు. వాడిని కొట్టాల్సిన అక్కర్లే, తిట్టాల్సిన అక్కర్లే. వాడు మనకి ఎంత ద్రోహం చేశాడో మనం రెట్టింపు ఏం చేయాలి? వాడికి భోజనం పెట్టామనుకో, జీవితంలో కొట్టాల్సిన అక్కర్లే. ఇదేంటి నేను ఇంత ద్రోహం చేస్తాను, బిర్యానీ పెట్టాడేంటి వీడని చచ్చిపోయిందాక అనుకుంటాడు వాడు. సిగ్గనిపిస్తుంది. బైబిల్ చెప్పింది అది. శత్రువు మీద పగ తీర్చుకోవడం బైబిల్ నేర్పించలేదు. నేనేం చెప్తున్నాను అంటే, యూదులు ఎదోమీయులకి మధ్య శత్రుత్వం ఉంది కాదనిలే. అయితే యూదుల్ని నెబుకద్నెజరు వచ్చి ఊచకోత కోస్తూ ఉంటే, రక్తం ఏరులై పారుతూ ఉంటే, కిరాతకంగా చంపుతూ ఉంటే, ఎదోమీయులు ఏం చేశారంట? జపాన్లో వాడు బ్రతికుండగానే చేపను వండేటువంటి విధానం ఎలా కనిపెట్టాడో వీళ్ళు అప్పుడే కనిపెట్టేశారు. అందరూ కేకులు కట్ చేసుకున్నారు. ఇక్కడ పేకలు దిగిపోతుంటే వీళ్ళు కేకులు కట్ చేసుకుంటున్నారు, సంబరపడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఆహా, మన శత్రువులు పడిపోతున్నారు, కూలిపోతున్నారు, మనం ఏమాత్రం దాడి చేయకుండా వాళ్ళను ఇంకొకటి చంపేస్తున్నాడు. వీళ్ళకి అర్థం కాలే వాడు తర్వాత ఇటు వస్తాడని. వీళ్ళకి అర్థం కావట్లే తర్వాత ఇటే వస్తుంది ఖడ్గము, నాశనం ఇటే వస్తుంది అని అర్థం కాక అటు వెళ్ళిపోయాడు. వాళ్ళ నాశనం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు.
అప్పుడు దేవుడు అంటున్నాడు 35వ అధ్యాయము 2వ వచనం నుంచి, నరపుత్రుడా, సేయీరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఏలాగు ప్రవచింపము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధనైతిని. ఓ సేయీరు పర్వతమా అంటే అర్థం ఏంటి? ఓ ఎదోము దేశమా, నీకు విరోధం ఎవరో తెలుసా? నేను నీకు విరోధనైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. నీలో మనుషులు అనేవాళ్ళు లేకుండా చేసి పడేస్తాను నేను అని దేవుడు తన కోపాన్ని, ఉపద్రవాన్ని వారి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు, ప్రవచింపజేస్తున్నాడు ముందుగానే. చూడండి, 137వ కీర్తనలో ఇలాగ రాయబడింది. 137వ కీర్తనలో ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం ఏంటి అంటే, ఈ బబులోనీయులు యూదుల్ని చెరగా తీసుకుని వెళ్ళేటప్పుడు, యూదుల్ని చెరగా తీసుకుని వెళ్ళేటప్పుడు అలా చెరగా వెళ్తూ ఉంటారు కదా, పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్ళేటప్పుడు ఈ గాయక బృందం ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించేటువంటి బృందం ఉంది. దావీదు ఏర్పాటు చేశాడు కదా, 288 మందిని ఏర్పాటు చేశాడు కదా. ప్రతిరోజు ఉదయం సాయంకాలం దేవుణ్ణి స్తుతించేదానికి, పాటలు పాడేదానికి ఆసాపు, హేమాను వీళ్ళున్నారు కదా, కోరహు, వీళ్ళంతా గాయక బృందం, దేవుని స్తుతించే బృందం ఉంది కదా. వీళ్ళను కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు కదా. పట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ గాయక బృందాల చేతిలో ఏముంటాయి? సితారాలు, తంబూరులు, ఈ సంగీత వాయిద్యాలు ఉంటాయి కదా. అలా వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక దగ్గర ఆగినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అప్పుడు ఈ బబులోనీలు, అరే ఏంట్రా అది? ఆ సితారా అండి, దీన్ని తంబూరు అంటారండి. అరే పాట పడరా ఒకటి. ఏమని పాట పడతారు ఇప్పుడు? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడని పాట పాడుతున్నాడు. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. ఏది అన్ని బాగున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని చెరగా వెళ్తూ ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆగి పాట పాడండి అంటే దేవుని స్తుతించడని ఎలా పాట పాడగలరు? పాడకపోతే మరలా కొడతాడు వీడు. దీన్ని ర్యాగింగ్ అంటారు, దీన్ని అవమానించడం, హేళన చేయడం అంటారు. అలా మమ్మల్ని బబులోనీయులు హేళన చేశారు అంటూ కీర్తనకారుడు వ్రాస్తూ, దాన్ని ఈ హేళన ఇక్కడ కాదు మాకు అక్కడే జరిగిందంటూ ఎదోమీయులను కూడా వేలెత్తి చూపెడుతున్నాడు కీర్తనకారుడు. నేను చదివి వినిపిస్తాను చూడండి. 137 కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటమే. వీళ్ళు బబులోను నదుల దగ్గర కూర్చొని సియోనులో వీళ్ళ పూర్వ వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏడుస్తున్నారు. వీళ్ళు ఏడుస్తున్నారు. 2వ వచనం, వాటి మధ్య ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించుతమే. ఇక సితారాలు ఎక్కడ పెట్టుకున్నారు? నిరవంజి చెట్లు తగిలించారు. ఎందుకని? పెట్టుకునే స్థలం లేదు వాళ్ళకి. 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరే, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిడే. పాడరావు పాట అని ఎగతాళి చేస్తున్నారు. దేవుడికి పాడాల్సినటువంటి నోటితో వీళ్ళ కోసం పాట పాడాలి. లేదా దేవుని పాట వాళ్ళ ఎదురుగా పాడినప్పుడు, దేవుడు గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? వెటకారం చేస్తారు. అంత గొప్పడైతే మీరెందుకు ఎక్కడున్నారు అనేటట్టుగా. మన వలన ఉల్లాసం కోరిరే. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. ఇంతవరకు వాళ్ళు బబులోను నదుల దగ్గర ఎదుర్కొన్నటువంటి ఆ ర్యాగింగ్, ఆ హేళన, అపహాస్యం, ఆ అవమానాన్ని చెబుతూ ఇప్పుడు 7వ వచనంలో, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకున్నాము. బబులోనులో ఎందుకు మొరపెడుతున్నారు? ప్రభువా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఎదోమీయులు మమ్మల్ని అపహాస్యం చేశారు, వాళ్ళు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంటున్నాడు. అంటే ఎంత అవమానం పొందారు యూదులు. యెరూషలేం పాడైన దినమును జ్ఞాపకమును తెచ్చుకునము, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి కదా. నెబుకద్నెజరు నాశనం చేస్తుంటే వీళ్ళు కేకలేస్తున్నారు ఒకవైపు. ఏమని? ఒక స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నారు అనుకో, ఒక వ్యక్తి 6 కొట్టాడు అనుకో, స్టేడియంలో అయితే ఏమంటారు? ఉసూరు అని సైలెంట్గా ఉంటారా? ఉసూరు అని మౌనంగా ఉంటారు? లేదు, కేకలు వేస్తారు, ఈలలు వేస్తారు, ఈ డప్పులు కొడతారు, ఏంటంటో సంబరాలు చేస్తారు. ఎందుకని? 6 కొట్టాడు కాబట్టి. ఇక్కడ
యూదులు చనిపోతూ ఉంటే దానిని నాశనం చేయుడే, సమూల ధ్వంసం చేయుడని వారు చాటిరి కదా, ఎలుగెత్తి కేకలేశారు, ఇంకా ఇంకా చంపండి, ఇంకా చంపండి అని. అది బబులోన్లో జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. భక్తుడు కీర్తన రాస్తున్నాడు. ఇంకా చూడండి, పాడు చేయబడవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. బబులోను కుమారి, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు కదా, భవిష్యత్తులో నీవు పాడు చేయబడతావు. మా బిడ్డలను ఎలాగైతే బండకేసి కొట్టారో నీ బిడ్డలు బండకేసి కొట్టేటువంటి మాదీయ పారసిక సామ్రాజ్యం వస్తుంది భవిష్యత్తులో, జ్ఞాపకం ఉంచుకో అని చెప్పి వదిలిపెట్టాడు. మరి ఎదోము గురించి చెప్పలేదే, అంతే కదా. పైన ర్యాగింగ్ చేసినటువంటి బబులోనియల గురించి చెప్పాడు. బబులోను కుమారి, నీవు పాడు చేయబడతావు, నీ పిల్లలు బండకు వేసి కొట్టబడతారు. మమ్మల్ని చెరగా తీసుకొని వచ్చేప్పుడు మా బిడ్డలను బండకేసి కొట్టి చంపావు కదా, నీ ప్రభావం తగ్గిపోతుంది, నీ గొప్పతనం తగ్గిపోతుంది, మాదీయ పారసిక సామ్రాజ్యం వెలుగులోకి వస్తుంది, అధికారంలోకి వస్తుంది, నీ పిల్లలు బండకేసి కొడుతుంది, వాడు ధన్యుడు, మాదీయ పారసిక సామ్రాజ్యం ధన్యమైంది, ఎందుకంటే నీవు చేసినట్టు నీకు చేయబడుతుంది అని చెప్పి వదిలిపెట్టేశాడు కీర్తనగాడు. మరి ఎదోము గురించి చెప్పలేదే, ఎదోము నాశనం గురించి చెప్పలేదే. ఇప్పుడు ఏజ్గేలుతో దేవుడు అన్నాడు, ఏజ్గేలు ప్రవచించు. ఏమని ప్రవచిస్తావు? 3వ వచనం, దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచింపము, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను, నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను, నీవు పాడగదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి, ఏముంది అక్కడ? ఇశ్రాయేలీయుల ఎడల ఏం కలిగి? ఎడతెగని పగ. ఇంగ్లీష్ ఏమంటుంది తెలుసా? ఎటర్నల్ ఎన్మిటీ అని ఉంటుంది. ఎటర్నల్ ఎన్మిటీ అంటే ఆ పగ ఆరిపోయేది కాదు, ఆగిపోయేది కాదు, అంతరించేది కాదు. ఎటర్నల్ ఎన్మిటీ, ఎడతెగని పగ. ఎందుకు ఎడతెగని పగ? అంత ద్రోహం ఏం జరిగింది? అంత ద్రోహం ఏం జరిగింది? ఇది ఇప్పటి పగ కాదు, పుట్టక ముందు నుంచి పగ. అలా పగతోనే పుట్టేటువంటి వాళ్ళు అప్పుడు తెలియదు పాపం, చిన్న వయసులో పగ అనే విషయం తెలియదు వాళ్ళకి. కానీ పెరిగే కొద్దీ బయటపడ్డాయి లక్షణాలన్నీ. తర్వాత వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి సంఘటనలు, ఆ మోసం. ఏశావు ఎంత భ్రష్టుడో యాకోబు అంత మోసగాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంఘటనలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాయంటే ఎడతెగని పగ, ఇరువురికి ఎడతెగని పగను సృష్టించాయి. ఇశ్రాయేలీయుల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి. యూదులు దోష సమాప్తి కాలం వచ్చింది కాబట్టి వారిని నేను బబులోనీయులకు అప్పగించాను. ఆ సమయంలో నేను నీకు కత్తి ఇవ్వలేదే, నీకు చెప్పలేదే యూదులు నాశనం చేయమని. చెప్పకపోయినా సరే నీవు కూడా కత్తి తీసుకొని పారిపోతున్న వాళ్ళని చంపేదానికి మొదలుపెట్టావు. కత్తి నీకు ఇవ్వలే, నేను ఇచ్చింది బబులోనీయులకి. కానీ నీవేం చేసావు? నీవు కూడా కత్తి తీసుకొని పారిపోతున్న వాళ్ళని వెంటాడి చంపావు. 6వ వచనం, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. ఓ ఎదోము దేశమా, సేయీరు పర్వతమా, నా జీవము తోడు అంటే దేవుడు చనిపోతాడా? ఆది అంతము లేనుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవుడు, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు. నా జీవము తోడు నేను జీవించి ఉన్నానన్నది ఎంత నిజమో అంత నిజం ఏంటంటే నేను నిన్ను రక్తముగా చేసేదను. ఎలా మరుస్తాను? నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. ఎందుకు నేను రక్తంగా చేస్తానంటే నీకు రక్తం అంటే మహా ఇష్టం. అలా పారిపోతున్నటువంటి యూదుల్ని తరిమి రక్తం ఒలికించావు. ఎందుకంటే నీకు రక్తం ఇష్టం. ఎందుకు రక్తం ఇష్టం? ఎలా ఉంటారు? ఏదో మీరు ఎర్రగా ఉంటారు కదా, నీ రంగు ఎరుపే, నీకు ఇష్టమైన కలర్ కూడా ఎరుపే. మరి నీకు అన్నీ ఎరుపు ఇష్టమైనప్పుడు నేనెందుకు నీకు ఇష్టమైన కలర్ నీకేమో ఇస్తాను. కాబట్టి నేను కూడా నీకు గిఫ్ట్గా ఏమి ఇస్తాను? ఎరుపే ఇస్తాను.
నిన్ను రక్తంగా మారుస్తాను, రక్తమే నిన్ను తరుముతుంది. ఎందుకంటే నీకు రక్తం అంటే మహా ఇష్టం కాబట్టి నిన్ను రక్తంగా మారుస్తాను. దేవుడు అంతే, మనకేమి ఇష్టమైతే అదే ఇస్తాడు. కానీ అనే నీకు ఏమి ఇష్టమైతే అదే కానీ అంతే, దాంతోనే పోవాలి. నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలీయులతో, మీరు ఆ దేశంలోకి ప్రవేశించిన తర్వాత వారి దేవతలను దేవుళ్ళని ఆరాధించకండి, వారి బలిపీఠాలు మీరు పడగొట్టండి. ఏది కనాన్ దేశాన్ని గురించి మాట్లాడుతూ చెబితే వీళ్ళు ఏం చేశారు? ఆ బలిపీఠాలు కొన్ని మిగిల్చారు, వ్యక్తులు కొంతమంది మిగిల్చారు. ఓహో, మీకు వారి దేవాలయాలు, వారి బలిపీఠాలు, వారి ప్రస్తావన ఇష్టమా? ఆ ఇష్టం ప్రభువా, సరే అయితే ఉంచుతాను. జీవితాంతం కొట్టుకుంటూ చావడాన్ని వదిలిపెట్టాడు. ఎప్పటికి కొట్టుకుంటున్నారు? పాలస్తీనా వాళ్ళు, ఇశ్రాయేల్ వాళ్ళు అంతే. వారు మీకు కండ్లలో ముళ్ళుల్లాగా, ప్రక్కలో సోలాల్లాగా, బల్లెల్లాగా ఉంటారా? వాళ్ళతో వియ్యమనొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, వారి దేవతలకు మొక్కొద్దు, వారిని సమూలంగా నాశనం చేయండి, కనికరించకండి అని ఆయన చెప్తే ఊరుకో ప్రభువా, కొంచెమైనా మానవత్వం ఉండొద్దు అని దేవుడికి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మారణ హోమం, ఆరని మారణ హోమం ఇప్పటికీ ఇంకెప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు ఆ మంట ఆగదు, ఆ శత్రుత్వం పోదు. ఏం చెప్తున్నాను అంటే, మాకు ఇష్టం వీళ్ళు ఉండడం అనుకున్నారు ఇశ్రాయేలు ఆ రోజు, అందుకని కట్టెలు నరికేవారిగా, నీళ్లు చేదేవారిగా వారిని ఉంచారు. ఇప్పటికీ దేవుడు అలాగే ఉంచాడు. నేను తీసేయను, మీకు ఇష్టం కదా వాళ్ళు, నేను కూడా తీసేయను, నేను కూడా వాటిని వెళ్ళగొట్టను, నేను కూడా వాటిని నాశనం చేయను. వాళ్ళు అలాగే ఉంటారు. మీకు కళ్ళల్లో ముళ్ళలాగా ఉంటారు, పక్కలో బల్లెల్లాగా, షోలాలాగా ఉంటారు. అనుభవించండి. మనం ఏదైతే దేవుడు వద్దంటామో దాన్ని ప్రేమించామనుకో అదే ఇస్తాడు. ఎంత ఇస్తాడంటే నెత్తి మీద పెట్టి మనం మునిగిపోయేంత వరకు ఇస్తాడు అంతే. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి అని రాయబడి ఉంటుంది రోమీయులకు రాసిన పత్రికలో. దేవుడు తెలిసి కూడా దేవుణ్ణి అంగీకరించలే కాబట్టి ఏం చేశాడు? వారిని భ్రష్టత్వానికి అప్పగించాడు. కాబట్టి వారు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపములుగా వాటిని ఆరాధించేటట్టుగా దేవుడు చేసేసాడు. దేవుడు అంతంటే విగ్రహాన్ని ఇస్తాడంతే. ఎన్ని విగ్రహాలు ఇస్తాడు? రోజుకు ఒక దగ్గరికి వెళ్ళినా సరే సంవత్సరం అంతా, జీవితం అంతా ఇక దేవుడు కనపడకుండా వాటిని ఆరాధించేటట్టుగా ఇస్తాడు. అంత ముంచేస్తాడు. ఏది కావాలంటే అదే ఇస్తాడంతే. అంతే. దేవుడితో మనం ఎలాంటి సంబంధాన్ని కొనసాగిస్తామో ఆయన కూడా మనతో అలాంటి సంబంధాన్ని కొనసాగిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 63వ వచనం చూడండి. 64 నుంచి, దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనముల్లోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియు అయిన అన్ని దేవతలను పూజింతువు. ఇదేంటిది? శాపం. మీరు నా మాట వినకపోతే నేను చెదరగొడతాను. అక్కడ ఏం చేస్తారు? మీరు ఏ దేవుళ్ళని పూజిస్తారు? కొయ్య దేవుళ్ళని, రాతి దేవుళ్ళని పూజిస్తారు. ఇది భక్తి కాదా? శాపం. శాపం. ఎంత శాపమో చెప్పమంటారా? చూడండి, 59వ వచనం. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగు చేయను. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లను, చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. ఏంటంట? ఆశ్చర్యమైన తెగుళ్ళు, దీర్ఘకాలం ఉండే గొప్ప తెగుళ్ళు, అంటే క్రానిక్ డిసీజెస్ అనమాట. దీర్ఘకాలం ఉంటాయంట, గొప్ప తెగుళ్ళు అంట, రోగాలు తెప్పిస్తాడు. ఇది అయిపోయిన తర్వాత 59లో ఈ శాపం అయిపోయిన తర్వాత ఇక్కడ 64వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఇతర దేశాల్లోని చెదరగొట్టబడతావు, అక్కడ కొయ్యవి రాతివి విగ్రహాలని ఆరాధిస్తావు. ఇప్పుడు చెప్పు, కొయ్య విగ్రహాలని రాతి విగ్రహాలని ఆరాధించడము ఒక తక్కిడిలో పెట్టి, భయంకరమైన రోగం, మరణకరమైన రోగం, దీర్ఘకాలిక రోగాన్ని ఒక తక్కిడిలో పెడితే మీకు ఏది శాపం అనిపిస్తుంది? అర్థమైందా? ఒక వ్యక్తి కొయ్య విగ్రహానికి నమస్కారం పెడుతున్నాడు, లేదా రాతి విగ్రహానికి నమస్కారం పెడుతున్నాడు.
దాన్ని చూసినప్పుడు అయ్యో 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 అని అనిపిస్తుందా? లేకపోతే ఒక కుదరని భయంకరమైన రోగంతో అలమటిస్తున్నాడు మంచంలో పడి వాడిని చూస్తే అయ్యో అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మంచంలో పడినాడు చూస్తే మనం అనుకుంటాం గుండె కరిగి నీరై ఏరులై పడుతుంది కదా. తప్పులేదు, బాధపడాలి. నేనేమి బాధపడడం తప్పని చెప్పడం లే, బాధ అనిపిస్తుంది. అయ్యో ఏంటి పరిస్థితి అని. అది ఎక్కడ చెప్పాడు? 59లో చెప్పాడు. కానీ ఇక్కడేమంటున్నాడు 64లో, అంటే దాటి వచ్చిన తర్వాత ఆ తెగులు అయిపోయింది. ఆ తెగులు అయిపోయిందో దానికంటే ప్రమాదకరమైన తెగులు ఏంటంటే, మీరు నా మాట వినకపోతే అన్ని దీనులకు చెదరగొడతాను, అక్కడ మీరు ఏం చేస్తారు? కొయ్య విగ్రహాలను రాతి విగ్రహాలను పూజిస్తారంటే దానికంటే పెద్దదనే కదా కదా దానికంటే ఇది పెద్దది అనే రోగం. కానీ మనం అనుకుంటాం ఏముందండి, వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. నేను మిగతాల గురించి మాట్లాడటం ఇక్కడ బైబిల్లో రాసిందని మాత్రం వివరిస్తున్నాం. విగ్రహారాధన అన్నది కుదరని రోగం కంటే భయంకరమైంది. ఎందుకని? దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు దేవుడు కాందానికి నమస్కారం పెడుతున్నాం అంటే అంతకు మించిన రోగం ఇంకొకటి లేదంటున్నాడు ఆయన. కుదరని రోగం కంటే భయంకరమైంది. క్యాన్సర్ ఉందా? క్యాన్సర్కి మందు లేదు. క్యాన్సర్కి మందు లేదు. ఆ క్యాన్సర్ కంటే ప్రమాదం ఏంటంటే ఇదే. క్యాన్సర్ వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. కుదరని రోగాలు బోల్డ్ అని ఉన్నాయి. కొన్ని రోగాలకి అసలు పేర్లు కూడా తెలియదు, కొన్ని రోగాలకి అసలు ఇది రోగం అని కూడా తెలియదు, ఆలోపే పుట్టుకొని పోతారు. కొన్నిటి మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, వెళ్ళండి. ఆ పెద్ద హాస్పిటల్లో విచిత్రమైనటువంటి రోగాలు ఉంటాయి. ఆ రోగం ఏంటో తెలియదు. టెస్టుల మీద టెస్టులకే ఆస్తులు అయిపోతుంటాయి. అన్ని టెస్టులు చేసిన రోగం బయటికి రాదు, కానీ వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. అలా చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దరిద్రుడైన లాజరు ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు, కురుపులతో చనిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. రోగంతో చావడం పెద్ద విశేషమేం కాదు, ఏదో ఒక రూపాయన పోవాలంతే. పుట్టినోడు చావాలి. ఒకడు రోగంతో పోతాడు, ఇంకొకడు యాక్సిడెంట్లో పోతాడు, ఇంకొకడు ఊరు పెట్టుకొని పోతాడు. అంటే ఊరు పెట్టుకొని చెప్పట్లేదు, నేను పోయేటువంటి పద్ధతుల గురించి చెప్తాను, అంతేకాని ఊరు పెట్టుకొని చెప్పట్లేదు. ఒకడు అలా టీ తాగి పడుకొని గురక పెడుతూ గురకలోనే పోతాడు. అప్పుడు అనుకుంటాం మనం ఎంత సుఖమైన చావో, ఎంత అదృష్టవంతుడో. చచ్చేది ఎలాగైనా చావచ్చు, అది అందులో అదృష్టం దురదృష్టం ఉండదు. అలాగైతే దరిద్రుడైన లాజరు కురుపులతో చచ్చిపోయాడు. ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళు? ఇది కూడా ఒక బ్రతికేనా, ఇది కూడా ఒక చావేనా అని అనుకుంటారా? కానీ ధనవంతుడు మరణించాడు. పాపం ఎలా మరణించాడు ధనవంతుడు? మంచి పండుగ. ఆ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బిర్యానీ తిని పలావ్ తిని అలా టీ తాగి అలా పడుకున్నాడు. లేపితే లేవలే మధ్యాహ్నం భోజనానికి. ఏరా అంటే ఆయన పరమపదించాడు. ఎంత మంచి చావో కదా. కానీ కళ్ళు తెరిస్తే ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. కానీ దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే దరిద్రుడంతా పరలోకానికి, ధనవంతుడు నరకానికి అని చెప్పట్లే. దేవుడి మీద భయభక్తులు కలిగి బ్రతికితే వాడు దేవుని దగ్గరికి, దేవుడు ఎందుకు భయభక్తులు లేకుండా బ్రతికితే ఎంత ధనవంతుడైనా సరే నరకానికి వెళ్తాడు. నేనేం చెప్తున్నాను అంటే, రోగం శరీరాన్ని బాధిస్తుంది, కానీ ఆత్మనది కదిలించలేదు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆత్మను ఆపలేదు. అది సమాధి దాకా తీసుకుని వెళ్తుంది రోగం. సమాధిని దాటి నరకాన్ని తీసుకుని వెళ్ళలేదు. కానీ విగ్రహారాధన అన్నది, కొయ్య విగ్రహాలని రాతి విగ్రహాలని ఆరాధించడం, పూజించడం. ఇక్కడ చూడండి 64 వచనం. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనముల్లోనికి యెహోవా నిన్ను చెదరగొడతాడు. ఆ చెదరగొడితే ఏంటి, ఏమి నష్టం ఏంటి అని అంటే అక్కడ చేసేది ఏంటి చూడండి. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివినైన విగ్రహాలని పూజించాలి. అది నష్టం. ఇక్కడ దేశాలకు చెదిరిపోవడం కాదు ప్రమాదం. ఆయా దేశంలోనికి వెళ్ళి వాళ్ళ దేవతల్ని పూజించాలి. కొయ్యవి రాతివి. ఆ కొయ్య రాతి విగ్రహాలు నీవు కానీ నీ పితరులు కానీ ఎరుగునటువంటి దేవుళ్ళవి. నీవు కానీ నీ పితరులు కానీ ఎరిగినటువంటి దేవుడు ఎవరు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ సృష్టికర్తను వదిలిపెట్టి మానవుల చేతులతో నిర్మించినటువంటి కొయ్య రాతి విగ్రహాలను ఆరాధించే స్థాయికి దిగజారిపోతారు. నా మాట వినకుండా బ్రతికితే జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇది అసలైన రోగం. సృష్టికర్త తెలియనప్పుడు మనం సృష్టించుకున్న వాటికి సాగిలపడడం భయంకరమైన రోగం అని చెప్తున్నాడు ఇక్కడ 64లో. 59లో రోగాల వరుస చెప్పాడు, 64లో దానికంటే రోగం ఇది అని చెప్తున్నాడు. ఒక యూదుడు
మానవ చేతి నిర్మితమైనటువంటి విగ్రహానికి సాగిలపడడు. అదే మనం చూస్తాం దోరాయన మైదానంలో శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? ఓ రాజా, ఇందును గురించి నీకు వివరం చెప్పాలని, సమాధానం చెప్పాలనే చింత మాకు లేదు. అగ్నిగుండంలో వేస్తావా? వేసుకో. మా దేవుడు అగ్నిగుండంలోంచి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకి నమస్కారం చేయం. బంగారు దానికే నమస్కారం చేయలేక రాతి కొయ్య అంటే కనీసం సమాధానం కూడా చెప్పి ఉంటారు. ఇది కూడా ఈ డైలాగ్ కూడా ఉండదేమో. ఇలా చూసిండేవాళ్ళు ఆహా అని ఉండేవాళ్ళేమో నాకు తెలిసి. బంగారు విగ్రహానికి అంత పెద్ద దానికి మొత్తం దేశమే సాగిలపడినా సరే వీళ్ళు నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు, అంత గత్యంతరం మాకు లేదు, కానీ ఏదైనా ఒకటి చేసుకోపో అని అన్నారు. ఒకవేళ రాతి విగ్రహాన్ని కొయ్య విగ్రహాన్ని అంత ఎత్తు పెట్టుంటే కనుక పొరపాటు కూడా చూసుంటారు, కన్నెత్తి కూడా చూసుంటారు, ఏమవుతుంది చేసుకోపో అని ఉండు. నేనేం చెప్తున్నా ఇంతకీ అంటే మనం ఏం కోరుకుంటే దేవుడు అదే ఇస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు అవిధేయతను కోరుకున్నారు ద్వితీయోపదేశకాండంలో. ఓకే, అవిధేయత మీకు ఇచ్చేస్తా, జీవితాంతం ఆ దేవుణ్ణి ఆరాధించుకోండి. అక్కడ రోమీయుల రాసిన పత్రికలో వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా ఆరాధించలేదు, కృతజ్ఞత చెల్లించలేదు అంటే ఓకే, నేను వద్దు కదా, నన్ను మీరు ఆరాధించరు కదా, అయితే ఇదిగో మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క పక్షుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చుకొని వీటిని ఆరాధించుకోండి, పురుగుల్ని ఆరాధించుకోండి, ఏం కావాలంటే అదే ఇస్తాడంతే ఆయన. అలాగే ఇక్కడ నీకు రక్తం ఇష్టం కాబట్టి నీకు రక్తాన్నే ఇస్తున్నా అంతే. నీకు రక్తం ఇష్టం ఏదోమో నీకు రక్తాన్నే ఇస్తా, నేను రక్తంగా మార్చిపడేస్తా. ఎందుకంటే నీ ఫేవరెట్ కలరే రెడ్ కాబట్టి, నీ పుట్టుక రెడ్డే, నీ చావు రెడ్డే, అంతా రెడ్డే. ఏదో ఎలా పుట్టాడు, ఏసేవ ఎలా పుట్టాడు, ఎర్రగా పుట్టాడు. మరి చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోవాలి? ఎర్రగానే చచ్చిపోవాలి. దేవుడు ఏదోమకి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎర్రగానే చంపాడు. అదేదో సామెత ఉంది చూడండి, బాగా బ్రతికినమ్మ చచ్చేటప్పుడు పట్టు చీరతోనే ఊరి పెట్టుకుంటుందంట. ఎందుకని? బ్రతికేటప్పుడు అన్నీ పట్టు చీర కట్టుకొని బ్రతికింది, మరి చచ్చిపోయేటప్పుడు ముతక చీర ఎందుకు ఊరేసుకుంటుంది? పట్టు చీరతోనే ఊరేసుకుంటుంది. అలాగే ఎరుపు నీకు ఇష్టం, నీ ప్రారంభం ఎరుపు, నీ అంతం కూడా ఎరుపే. చూడండి 6వ వచనం, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. 7వ వచనం, వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను శేయీరు పర్వతం పాడుగాను నిర్జనముగాను చేయుదును, అతని పర్వతములను హతమైన వారితో నింపుదును, నీ కొండల్లోనూ నీ లోయల్లోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడుకుంటున్నట్లు ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయదును. ఎప్పటికీ పాడుగా ఉండేటట్టు చేస్తా. ఇక మరలా కట్టబడవు నీ ప్రాంతాలు, నీ ప్రాకారాలు, నీ కోటలు కట్టబడవు. ఎప్పుడు చూసినా సరే మొండిగోడలే, ఎప్పుడు చూసినా మొండిగోడలే. ఎవరు కట్టరు, కట్టేదానికి ఎవరికి మనసు ఇవ్వను, ఎవడు అటువైపు తిరగడో, నిర్జనంగా ఎడారిగా మార్చి పడేస్తాను అని అన్నాడు. దీన్ని మలాకి గ్రంథంలో ఆయన మరొకసారి ప్రస్తావిస్తారు. చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 2వ వచనం 3వ వచనంలో యెహోవా సెలవిస్తున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. యూదులతో అన్నాడు, ఓ యూదులారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. వెంటనే వీళ్ళేమంటారు, మమ్మల్ని ప్రేమించావు. ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అంటే మనం ప్రేమ అంటే జేబు నిండా డబ్బు ఉండాలి, శరీరం నిండా ఆరోగ్యం ఉండాలి, ఇంటి నిండా సరుకులు ఉండాలి. అప్పుడు ఏమనుకుంటాం మనసులో, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని. మనం ప్రాణంతో ఉన్నామని మర్చిపోతాం. ఇంట్లో సరుకులు అయిపోయాయని మాత్రం గుర్తుంటుంది, కానీ అరే నాలో ప్రాణం ఉంది కదా అనేది గుర్తుంటుంది. ఒంట్లో ఆరోగ్యం లేదనేది పట్టించుకుంటాం, కానీ ఆరోగ్యం లేకపోయినా ఇంకా ప్రాణం ఒకటి ఉంది కదా అనేది మర్చిపోతాం. ఉన్న ప్రాణాన్ని బట్టి దేవుని స్తుతించాం, లేని దాన్ని బట్టి నిందిస్తాం. నేను మిమ్మల్ని ప్రేమించాను, ప్రేమ చూపించాను అనగానే వీళ్ళు అంటున్నారు చూడండి, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ. వీళ్ళు అన్నారు, మమ్మల్ని ప్రేమించావా? ఎప్పుడు, ఎలా? మనం కూడా అంతే కదా. మన ప్రేమ అంటే ఏంటి? ప్రాణం ఉంది కదా. ప్రాణం ఉందంటే ప్రేమిస్తున్నాడనే కదా. నీవు మా ఎడల ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ. అప్పుడు చెప్తున్నాడు ఉదాహరణ చూడండి, ఏశావు యాకోబునకు అన్న కాడా. ఏశావు ఎవరు? మొదట పుట్టినాడు, అన్న కదా యాకోబుకి.
అవును ప్రభు. మొదట పుట్టింది ఎవరు? ఏశావు కదా. బలవంతుడు ఎవరు? ఏశావు. పరాక్రమంతో వేటగాడు ఎవరు? ఏశావు కదా. జ్యేష్ఠుడు ఎవరు? ఏశావు అన్న కాడ అయితే నేను యాకోబును ప్రేమించుతని, ఇదే యెహోవా వాక్కు. అయితే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నా. ఇది ప్రేమ కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రేమ కాదా? మన ప్రాంతాల్లో నుండి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రేమ కాదు కాదా? ఇంత ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించేటట్టుగా, ఆయనలో పాపక్షమాపణ పొందేటట్లుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నట్టే ప్రేమ కాదా? మనకి ఇది ప్రేమ అనిపించదు. ఏంటోనండి 7 వారాలు వచ్చాము, ఏమీ జరగలే. ఎన్ని సంవత్సరాలు చేసుకోవడం నమ్ముకున్నాం, కానీ ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. చర్చికి వస్తే ఇల్లు కట్టుకోవడం కాదు, పనికి వెళ్తే ఇల్లు కట్టుకుంటారు. వచ్చిన రూపాయిని కూడబెట్టుకుంటే దుబారా చేసుకోకుండా కట్టుకుంటారు. అంతేగాని చర్చికి వస్తే ఇల్లు కట్టుకుంటారు, చర్చికి వస్తే అది వస్తుంది. చర్చికి ఎందుకు వస్తున్నాం? పాపాలు ఒప్పుకోవడానికి, ప్రభు ప్రాణత్యాగం గురించి తెలుసుకోవడానికి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి, ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి. అంతేగాని ఇన్ని రోజులు చర్చికి వస్తున్నాం, మా జీవితంలో ఏం జరిగింది, మమ్మల్ని దేవుడు ప్రేమించట్లేదు, సారీ అలా అనొద్దు. ఏ విషయంలో మా మీద ప్రేమ చూపించామంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక మందిరం లేదు, ప్రాకారం లేదు, యాజకులు లేరు, వ్యవస్థ లేదు, పంటలు లేవు, కరువులు వచ్చే మలాకి గ్రంథంలో పరిస్థితి అది. కరువులు, మిడతలు, అన్ని ఉపద్రవాలు వస్తున్నాయి, శత్రువు ప్రమాదం ఉంది, చుట్టూ ప్రాకారం లేదు. ఏంటి మా పరిస్థితి? అసలు మమ్మల్ని ప్రేమించామంటావేంటి? అప్పుడు ఆయన అన్నాడు, ప్రేమ అంటే ఈ గోడల్లో కాదు కనపడేది, ప్రేమ అంటే బిల్డింగ్లో కాదు కనపడేది, ప్రేమ అంటే పొలంలో కాదు కనపడేది. ఏశావు యాకోబుకి అన్న కదా? అవును ప్రభు అన్నే. మరి నేను ఏశావును ఏర్పాటు చేసుకోలే, యాకోబుని ఏర్పాటు చేసుకున్నా. మీరు ఏర్పాటు చేయబడిన వంశం, తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా మీరు ఏర్పాటు చేయబడిన వంశం, నా చేత ఏర్పరచబడిన వంశం, మీరు ప్రత్యేకమైన జనాంగం, నిబంధన ప్రజలు. ఇది ప్రేమ కాదంటారా? నాకు తెలిసి వాళ్ళు అంటారు, ఏం ప్రేమ ఇది అనుకుంటారు. తినడానికి తిండి, ఇదేం ప్రేమ? ఎందుకంటే మనం చివరి అధ్యాయానికి వస్తే అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఆ 3వ అధ్యాయంలో ఆ పసరు పురుగులు అవన్నీ గురించి మాట్లాడతాడు ఆయన. ఆ పసరు పురుగుల గురించి, వీటి గురించి మాట్లాడతాడు కదా. చూడండి 3వ అధ్యాయము 11వ వచనం. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనం చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక ఉండునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఏంటి? పంటకు పురుగులు పట్టే, తర్వాత పంట నాశనం అయిపోయిన తర్వాత అకాలపు ఫలాలు అంటే ఎందుకో ఇంతలా కాయలు కాసే కానీ అలా రాలిపోతున్నాయి, అకాల ఫలాలు రాలిపోతున్నాయి. ఏమనుకుంటాం మనసులో? కాదు దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు. అవి రాలిపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏర్పాటు చేయబడిన జాతి. దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు అని అర్థం. అకాల ఫలాలు రాలే అంటే దాని అర్థం ఏమని? అనవసరమైన విషయాలు నీ జీవితంలోకి వచ్చాయి కాబట్టి అకాల ఫలాల రూపంలో నీకు అర్థం చేయించడానికి. మరి మిగిలిన వారి ఫలాలు రాలట్లేదే. దేవుడి ప్రజలం కాబట్టి, నిబంధన ప్రజలం కాబట్టి మన మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ఆయనకి. మనల్ని ఊరికే వదిలిపెట్టాడు ఆయన. కాబట్టి క్రైస్తవుల జీవితంలో కష్టాలు చాలా ఎక్కువ వస్తాయి. ఎందుకని మనం ప్రత్యేకమైన ప్రజ. తోక జాడిస్తే పట్టుకుంటాడు ఆయన, ఏంటి ఇలా చేస్తున్నావు అని. కానీ వీళ్ళు అనుకుంటున్నారు, ఏం ప్రేమించాడు ఆయన? ఏ విషయంలో ప్రేమించాడు? ఆయన అంటున్నాడు, ఏశావు యాకోబుకు అన్నగాడా? అవును, అయితే నేను యాకోబును ప్రేమించుతని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేస్తనే. మొత్తం నాశనం చేశాడు. ఇదే మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకుంది, నాశనం చేశాడు. అయితే వాళ్ళు అనుకున్నారు, చూడండి 4వ వచనంలో, మనము నాశనం అయితమే, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాము రండని ఎదోమీయులు అనుకుందరు. ఏమనుకున్నారంటే పాడైపోయింది మరలా కట్టుకుందాం రండి అనుకున్నారంట వాళ్ళు. కానీ యెహెజ్కేలులో దేవుడు ఏం చెప్పాడు? మరలా కట్టరు, మరలా కట్టకుండా ఉండేట్టు చేస్తా అన్నాడు కదా. వీళ్ళు అనుకున్నారు మరలా కట్టుకుందాం రండి అని అందరూ వచ్చారు దగ్గరికి. వస్తే చూడండి, వారు కట్టుకొన్నను, అయితే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడద్రోయదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. వాళ్ళు కట్టడం, ఆయన కోల్చడం, వారు కట్టడం, ఆయన కోల్చడం. ఒకనొక సందర్భంలో ఇక కట్టడం వద్దు, కడుతూ ఉంటే ఆయన కూలుస్తున్నాడు, వద్దు ఇంకో దగ్గరికి వెళ్ళి నివాసం ఏర్పాటు చేస్తున్నావు. అటువైపుకి వెళ్తున్న వాళ్ళంతా, ఏంటి పట్టణం కట్టబడలేదు, అది భక్తిహీనుల ప్రదేశం, యెహోవా నిత్య కోపాగ్నికి గురైనటువంటి ప్రదేశం, అది కట్టబడదు, కట్టినా నిలవబడదు.
అని అందరూ మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీవు మానక ద్వేషించావు యోధా జాతిని. ఎలాంటి ద్వేషం అంటది? ఎటర్నల్ ఎన్మిటీ. ఎటర్నల్ ఎన్మిటీ అంటే అర్థం ఏంటి? శాశ్వతమైనటువంటి శత్రుత్వం. దాని గురించి అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ 5వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి. ఎలాంటి పగ అనేది? ఎడతెగని పగ. కాబట్టి నేను కూడా నిన్ను ఎంత కోపగించుకుంటా అంటే నిత్య కోపాగ్ని నీ మీద కుమ్మరిస్తాను. ఎడతెగని పగ కలిగి ఉంది కాబట్టి నిత్య కోపాగ్ని కుమ్మరిస్తాను. ఎందుకు చెప్తున్నాడంటే ఇది చెరలో ఉన్నటువంటి యూదులతో యెహెజ్కేలు ఏం చెప్తున్నాడు అంటే మీ ఎడల ఎడతెగని పగ కలిగినటువంటి ఆ ఎదోము మీద దేవుడు నిత్య కోపాగ్ని కుమ్మరిస్తున్నాడు. అంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు మరలా మీ దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎదోము దేశం అనేది కనపడదు, మీకు నిత్య కోపాగ్నికి లోనై ఉంటుంది, భక్తిహీనుల ప్రదేశంగా పిలువబడుతుంది. కానీ ఎదోము దేశం అనేది చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు ఉంటాయి, చుట్టూ పర్వతాలు ఉంటాయి, పర్వతాల మీద ఉంటాయి కోటలు. అబ్బో శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు అవి. కానీ ఈసారి మీరు వచ్చేప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి అనేవాడు ఉండడు అక్కడ, భక్తిహీనుల ప్రదేశంగా మార్చబడుతుంది, ఎప్పుడు కట్టబడుతుంది. దాన్ని చూస్తున్న ప్రతిసారి మీకు ఏమర్థమవుతుందంటే దేవుడు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఎడతెగని పగ మా మీద వాళ్ళు చూపించారు, దేవుడు వారి మీద నిత్య కోపాగ్ని కుమ్మరించాడు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఆ నాశనాన్ని బట్టి వీళ్ళకు నిర్ధారణ ప్రతిరోజు ప్రతి సమయంలో. దేవుడు తన ప్రేమని ఎలా చూపిస్తున్నాడు ఇశ్రాయేలు కంటే ఎదోమీయుల నాశనాన్ని బట్టి చూపెడుతున్నాడు. చాలామంది అనుకుంటారు అదేంటి వాళ్ళని నాశనం చేసి వీళ్ళని ప్రేమిస్తున్నాను చెప్పడం ఏంటి, వాళ్ళేం శుద్ధపూసలు కాదు, చాలా మంచోళ్ళు ఉత్తములు. ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ఎడతెగని పగ కాబట్టి వారిని దేవుడు నాశనం చేశాడు. అలా నాశనం చేయడం ద్వారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు యూదులతో దేవుడు. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు అక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేస్తాడంట? లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అక్కడ యూదులతో దేవుడు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎలా ప్రభా ఎలా ప్రేమిస్తున్నావు? నిత్య కోపాగ్నికి ఏదో మేలు గురి చేయడం ద్వారా, సేయిరు పర్వతాన్ని పర్వతంగా లేకుండా చేయడం ద్వారా, ఏదోము కోటల్ని మొండిగోడలుగా మార్చడం ద్వారా, అది ఎప్పుడు కట్టబడకుండా ఉండేటట్టుగా భక్తిహీన ప్రదేశంగా మార్చడం ద్వారా దాని నాశనాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతున్నాను. వారిని నిర్జనముగా ఎడారిగా మార్చడం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెబుతున్నాను అని చెప్పాడు. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథం 35:1-9 వచనాల్లో. నేను నీకు విరోధిని, ఎదోము నేను నీకు విరోధిని అంటే ఇశ్రాయేలుకి దేవుని నేను అని చెబుతున్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఎవరి నాశనాన్ని చూపెడుతున్నాడంటే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అక్కడ ఎదోము నాశనాన్ని చూసినప్పుడు యూదులు అనుకున్నారు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మా శ్రమలో మమ్మల్ని ఎగతాళి చేసిన వారిని నాశనం చేశాడు ఆయన, అలా దేవుని ప్రేమను అర్థం చేస్తున్నారు ఈ యూదులో. అయితే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను చూసినప్పుడు, శిలువ మీద యేసు ప్రభు పడుతున్న శ్రమని చూసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ ప్రాణత్యాగాన్ని చూసినప్పుడు మనకేం అర్థం కావాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించేంతగా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడిందంటే, దేవుని శిక్ష ఆయన మీద దిగిందంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. అక్కడ ఎదోమీయులు పాపులు కాబట్టి, దోషులు కాబట్టి వాళ్ళు నాశనం అయ్యారంటే అర్థం ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ దోషం చేశాడని, ఏ పాపం చేశాడని ఆయన మీద శిక్ష కుమ్మరించబడింది, ఉగ్రత దిగి వచ్చింది. మనం పాపులమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిక్షించబడ్డాడు. అక్కడ ఎదోమీయులు దోషులు కాబట్టి వాళ్ళు శిక్షించబడ్డారు. కానీ కొత్త నిబంధన విషయానికి వస్తే ఎదోమీయుల కంటే మరింత దోషులమే నేను నీవు. ఎదోమీయులు ఎందుకు పనికిరారు? అంత దోషులమే నేను నీవు. అయితే మన మీద శిక్ష కుమ్మరించబడకుండా, దేవుని నిత్య కోపాగ్ని మన మీద కుమ్మరించబడకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించబడింది శిలువ రూపంలో, శిలువ మరణం రూపంలో. నీకు రక్తం ఇష్టం కాబట్టి నిన్ను రక్తమే తరుముతుంది. మరి మనకు కదా రక్తం ఇష్టం ఎక్కడ?
మనం కదా పక్కన వాడి నాశనాన్ని కోరుకునేది, పక్కన వాడి చావును కోరుకునే మనం కదా. మరి మన మీద రక్తం కుమ్మరించబడకుండా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఎంతటి వైరుధ్యం మీకు అర్థమవుతుందా దేవుని ప్రేమ? పాత నిబంధనలో శత్రువుని శిక్షించడం ద్వారా, ఎవడైతే పాపం చేశాడో వాడిని శిక్షించడం ద్వారా వాగ్దాన ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును రక్తముగా చేయడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, రక్తపు ముద్దగా చేయడం ద్వారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెబుతున్నాడు. యేసు శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ను నిదానించి చూసినప్పుడు, ప్రభువా రక్తపు ముద్దగా మారవలసింది నీవు కాదు, నాకు రక్తం అంటే ఇష్టం, నాకు పాపం అంటే ఇష్టం, నాకు అవిధేయత అంటే ఇష్టం, నేను ద్రోహిని, నేను పాపిని, నేను నీకు విరోధిని, నేను నీకు శత్రువు నా పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి. అయితే నీవు నన్ను శిక్షించకుండా, నన్ను నాశనం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తుని రక్తంగా మార్చినందుకు, ప్రభువైన యేసుక్రీస్తుని నిత్య కోపాగ్నికి మీరు గురి చేసినందుకు ఆయన శిలువ ద్వారా, యేసుప్రభు శిలువను చూస్తున్నప్పుడు దేవుని కోపం కుమ్మరించబడింది ఆయన మీద. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఆ పాత్రను చూసి, తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఆ ఉగ్రత పాత్రని తీసివేయమని ప్రభువైన యేసుక్రీస్తు ముమ్మారు ప్రార్థన చేశాడు. మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయిందన్నాడు ఆయన. ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మీద పడింది. అంతటి ఉపద్రవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు అనుభవించాడు? అది ఎదోము స్వాస్థ్యం కదా ఆ ఉపద్రవము. యేసుప్రభు ఎందుకు అనుమతించాడు? యేసుప్రభు ఎందుకు అనుభవించాడు అంటే, నా పాపాన్ని, నీ పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు సజీవుల భూమి మీద నుంచి కొట్టివేయబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన రక్తం చిందించాల్సి వచ్చింది. అన్యాయపు తీర్పు నొందాడు. ఏదో విషయంలో దేవుని తీర్పు న్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో మన పక్షాన దేవుడు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలాతు అన్యాయపు తీర్పుకు అప్పగించేశాడు. ఎదోమీయులు నాశనం అయ్యారంటే అర్థం ఉంది కానీ, ఎదోము దేశం నిర్జనమైందంటే అర్థం ఉంది కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సజీవ లోకం నుంచి కొట్టివేయబడవలసి వచ్చింది? నీవు నేను చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి. ఆ రోజు ఎదోమీయులు నాశనం అవుతుంటే ఇశ్రాయేలు సంతోషపడ్డారు, యూదులు సంతోషపడ్డారు. అదే కదా 137 కీర్తనలో జరిగింది ఏంటంటే, ఓ బబులోను కుమారి, నీ బిడ్డలను బండకేసి కొట్టేవాడు ధన్యుడు, మాది పారసీక సామ్రాజ్యం ఎంత ధన్యమైన సామ్రాజ్యం, నీవు మాకు చేసింది నీకు చేస్తున్నారు వాళ్ళు. అలా వారి నాశనం చూసి సంతోషపడ్డారు. అయితే మనం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను చూసి అంతకుమించి సంతోషపడతాం. ప్రభువా నీవు ప్రాణం పెట్టి ఉండకపోయి ఉంటే నా గతి ఏమైండు, నా పరిస్థితి ఏమైండు? నిత్య కోపాగ్నికి, దేవుని నిత్య కోపాగ్నికి నేను పాత్రుడిని. దేవుని కోపాన్ని, ఆ ఉగ్రతని భరించే సామర్థ్యం నా దగ్గర లేదు. అయితే నా నిమిత్తం, నా పక్షాన మీరు శిలువలో ప్రాణం పెట్టినందుకై, నా ఉగ్రతని ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు కుమ్మరించినందుకై ఏ పాటి వాడినైనా ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్న తండ్రి, ఆమేన్.